ని విమర్శిస్తూ ఉంటే స్పీకర్ మైక్ కట్ చేస్తున్నారని మాట్లాడే అవకాశమే ఇవ్వటం లేదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. క్వశ్చన్ అవర్స్ లోనే గంటన్నర టైం వృధా చేశారని, కనీసం మైక్ ఇవ్వటం లేదని, అసెంబ్లీ సభలా కాకుండా గాంధీ భవన్ లా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఒక చట్టసభలా నడిపితే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టం, అంతవరకు ఈ సెషన్ బాయ్కాట్ చేస్తున్నామంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. పూర్తిగా ఈ రోజు జరిగినటువంటి శాసనసభల్ని పూర్తిగా బైకాట్ చేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, మాజీ మంత్రి. సో ఎందుకు బైకాట్ చేయాల్సి వచ్చింది ప్రశాంత్ రెడ్డి గారు, అండ్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? చూడండి, అసెంబ్లీని అసెంబ్లీలాగా ఉండనిస్తే మేము అసెంబ్లీకి వెళ్ళడానికి మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. డెఫినెట్గా అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడవలసిన బాధ్యత ప్రతిపక్షాలది. ప్రజల సమస్యల్ని ప్రశ్నించి, ప్రజల సమస్యల్ని ప్రస్తావించి, ఆ సమస్యలు మరి తీరే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చడానికి అసెంబ్లీ. మరి వాళ్ళ అసెంబ్లీలో మా గొంతు నొక్కేసి, మాకు మైక్ ఇవ్వకుండా, మమ్మల్ని మాట్లాడే అవకాశం లేకుండా, కేవలం ప్రశ్నోత్తరాల సమయం పేరు మీద గంటసేపు, ఈ రాష్ట్ర చరిత్రగా దేశ చరిత్రలోనే క్వశ్చన్ అవర్లో గంటసేపు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేడు. ఆ గంట సేపు ఆయన మాట్లాడిందల్లా కేసీఆర్ మీద విషం, కడుపు నిండా విషం చింపుకొని కేసీఆర్ మీద ఒరుడు, అడ్డగోలు మాటలు మాట్లాడు, మా హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేసుడు, అద్దాలు పెట్టుకొని మాట్లాడతాడు, అద్దాలు తీసేస్తే విషం కళ్ళ నుంచి వస్తే మాడిపోతాం, ఇటువంటి మాటలు మాట్లాడు తప్పిస్తే హరీష్ రావు గారు అడిగిన ప్రధాన ప్రశ్నలకి ఒకదానికి కూడా సమాధానం ఇవ్వలేదు. ఆయన బూతు పురాణాన్ని స్పీకర్ గారు నివారించకపోగా ఉల్టా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యము అని స్పీకర్ గారే చెప్పినాక మాకు ఎవరు దిక్కండి, మేము ఎందుకు పోవాలి అసెంబ్లీకి? కాబట్టి ఒకటే మాట చెప్పినాం, అసెంబ్లీని అసెంబ్లీలాగా ఉండనిస్తే మేము పోతాం అసెంబ్లీకి, అసెంబ్లీని గాంధీ భవన్ లాగా వాడుకుంటే మాత్రం మేము పోం. మరి ముఖ్యమంత్రికి అంటే మీకు మైక్ ఇస్తే ముఖ్యమంత్రిని తిట్టడమే పనిగా పెట్టుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఈ మీడియాకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మాకు సమానమైన, మాకు ఈక్వల్లీ కన్సిడరబుల్ టైం, తగినంత సమయం అసెంబ్లీలో మాట్లాడటానికి మాకు అవకాశం ఇప్పియండి. మీరు మధ్యవర్తిత్వం వహించండి, మీడియా స్పీకర్ గారితో మాట్లాడండి, ముఖ్యమంత్రితో మాట్లాడండి, మీరు మధ్యవర్తిత్వం వహించి మాకు మంచి యాంపుల్ టైం ఇప్పిస్తాము, మీకు ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించండి అని చెప్పి మీరు ఆ సమయం ఇప్పండి, మేము వెళ్తాం. మిగతా ఈ సెషన్ మొత్తం బైకాట్ చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని రోజులైతే అసెంబ్లీని గాంధీ భవన్ లాగా వాడుకుంటారో అన్ని రోజులు మేము అసెంబ్లీకి వెళ్ళాము. ఎప్పుడైతే వాళ్ళ అసెంబ్లీని అసెంబ్లీలాగా ఉండనిచ్చి ప్రజా సమస్యలు మా ప్రతిపక్ష సభ్యుల చేత మరి మేము మాట్లాడినప్పుడు దాన్ని పరిష్కరించే బాధ్యత తీసుకొని మరి మా గొంతు నొక్కకుండా మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇస్తే మేము పోతాం. సో ఇటు అంటే ప్రజా సమస్యలకై మాట్లాడేటువంటి ప్రతిపక్షానికే గొంతు నొక్కేటువంటి ప్రయత్నం స్పీకర్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ఉంటే విమర్శించకుండా అడ్డుకుంటున్నారు అంటూ కూడా ఇటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షం కాకుండా ఇంకా ఎవరు అడ్డుకుంటారు, ఎవరు విమర్శిస్తారు ముఖ్యమంత్రిని అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, విజయ్, బిగ్ టీవీ, గన్ పార్క్ వద్ద నుండి.